హాయ్ నేను సతీష్. ఈ 10 మందిలో మీ ఓటు ఎవరికి? మీరు ఇప్పుడు ఇమాన్యుయల్కి సంబంధించిన ఓట్లు ఆయన నామినేషన్లో లేడు కనుక ఆయన ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే ఆయన ఓట్లు వేరే ఎవరికైనా షేర్ చేస్తున్నారు, లేదా వేరే కంటెస్టెంట్కి వేస్తున్నారు, లేదు మా ఇమ్ము వస్తేనే మేము వేస్తాం అనుకుంటున్నారు కూడా ఒక కామెంట్ అయితే పెట్టండి. మిగతా వాళ్ళు కూడా 10 మందిలో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఓటు వేస్తున్నారు కూడా కామెంట్ పెట్టండి. అట్లాగే వీడియో చూసే ముందు లైక్ చేసేసండి. మరి 10వ వారం అంతా ఫ్యామిలీ వీక్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కదా, నిన్న కూడా అలా కొల్లాలమైంది హౌస్లో. సరే, ఓటింగ్ పరంగా చూసుకుంటే తనూజాయే టాప్లో ఉంది. ఆమె కానీ ఒకవేళ నామినేషన్లో లేకపోయి ఉంటే దివ్య ఖచ్చితంగా ఎలిమినేషన్ డేంజర్ జోన్లో ఉండేది. అయితే ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా నామినేషన్లో లేకపోవడం వల్ల ఖచ్చితంగా దివ్యకి ప్లస్ పాయింట్ అవుతూ ఉంది. ఎందుకంటే తనూజ కూడా నామినేషన్లో ఉండడం వల్ల ఆవిడ ఫ్యాన్స్ అంతా ఆవిడకి ఓట్లు వేస్తారు. లేకపోతే ఆపరేషన్ దివ్య అనే మాదిరిగా వేరే వాళ్ళకి గుద్దుపడేసేవారు. అయితే ఇప్పుడు ఇమాన్యుయల్ కూడా లేకపోవడం వల్ల దివ్య ఇమాన్యుయల్ కెప్టెన్ చేయడం కోసం ఆడింది కనుక ఆయన ఓట్లన్నీ కూడా ఇప్పుడు మ్యాక్సిమం దివ్యకి అయితే షేర్ చేస్తున్నారు. సంజన కంటే దివ్యకి ఎక్కువ. సంజన ఎటు సేవ్ అయితే ఆవిడకంటూ పర్టికులర్గా ఒక ఓటు బ్యాంక్ ఉంది కనుక ఈమెకైతే షేర్ చేస్తున్నారు. నా అబ్జర్వేషన్ ప్రకారం చాలా వరకు జరుగుతూ ఉంది అది. మరి మీకేమనిపించింది? ఇప్పుడు అయినా సరే ఆవిడ కింద అయితే కొందరు ఉన్నారు ఆ రకంగా, లేదంటే రిస్క్లో పడి ఉండేది. సరే, పైగా ఇమ్యూనిటీ కూడా ఒకటి పెట్టాడు కదా, వీకెండ్ అయితే ప్రకటిస్తాడు. అప్పుడు మళ్ళీ తనూజ ఒకవేళ ఈ వీక్ టాస్కులన్నీ గెలుచుకుని ఫైనల్ ఇమ్యూనిటీ గెలుచుకుంది అనుకోండి, అప్పటికి నా అంచనా ప్రకారం ఫ్రైడే ఖచ్చితంగా ఆ లాస్ట్ డే ఓటింగ్ వరకు ఆవిడ తీసి పక్కన పెట్టచ్చు. ఇప్పుడు ఒకసారి ఫ్లోరా గెలుచుకునేటప్పుడు ఇమ్యూనిటీని పక్కన పెట్టారు కదా, అట్లా ఆ లాస్ట్ డే ఓటింగ్ మళ్ళీ ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఎలిమినేషన్ డిసైడ్ చేసే పరిస్థితి కూడా ఉంటుంది. సరే, ఓవరాల్గా ఫస్ట్ ప్లేస్లో తనూజే ఉంది. నేను 24 ఉంటే ఒక 23% ఇట్లా ఉంది యావరేజ్గా. నిన్న టవర్ టాస్క్లో తప్పుని రైట్ అని నిరూపించాలని ఈమె ప్లస్ దివ్య కలిసి ట్రై చేయడం ఖచ్చితంగా బ్లెండరే. సాఫీగా సాగిపోతున్న టాస్క్లో కందకలేని దురద బచ్చలకి ఎందుకు అంటారు కదా, అట్లా ఈ అమ్మాయి దూరిపోయి దివ్య దూరిపోయి అసలు సుమన్ శెట్టే ఇష్యూ చేయలే. ఆయన చాలా స్పోర్టివ్ తర్వాత కూడా తీసుకున్నాడు. తను పాయింట్ పెట్టాడు కానీ అతనికి ఒక క్లారిటీ ఉంది. కాకపోతే మినిమం ట్రై చేయాలని కదా ట్రేసాడు. బట్ ఇష్యూ లేకపోయినా రాంగ్ సైడ్ డెసిషన్ తీసుకోవాలని రచ్చ చేశారు. ఇది ఖచ్చితంగా బ్యాడ్ అవుతుంది. పైగా ఈవిడ కమాండర్గా ఉంటూ తోటి కమాండర్గా కరెక్ట్గా ఆడినా, పోనీ తోటి కమాండర్ అయితే సపోర్ట్ చేసి చేయక్కర్లే, కానీ రాంగ్ ఆడితే ఎదిరించవచ్చు, ప్రశ్నించవచ్చు, నిలవేయచ్చు, స్టాండ్ తీసుకోవచ్చు. అవతల కమాండర్ కరెక్ట్గా ఆడినా సరే ఈ ఫేవరిజం చూపించి అన్ఫెయిర్ డెసిషన్ చెప్పమని మ్యానిపులేట్ చేయడం అయితే సంచాలకుడి డ్యూటీ ఆయన పర్ఫెక్ట్గా చేసేటప్పుడు ఖచ్చితంగా క్లియర్గా ఒకటి స్టాండ్ కనిపిస్తున్నప్పుడు ఇట్లా చేయడం రాంగే. పోనీ సుమన్ కరెక్ట్గా టవర్ పెట్టి ఉన్నాడంటే చెప్పొచ్చు, క్లియర్గా కనిపిస్తుంది. 6వ రౌండ్ 6వ బాక్స్ కూడా ఆమె వేసేసిన తర్వాత ఒక 20-30 సెకండ్స్కి ఇతను ఇలా వచ్చి ఇలా తీసి విసరాలా వద్ద డౌట్ పడిపోతుంది మొత్తం టవర్ అని. అది క్లియర్గా నేను నైట్ ఎపిసోడ్ రివ్యూలో తమ్మునేలో కూడా క్లియర్గా 6 నెంబర్ వేసి 6వ బాక్స్ దగ్గర ఆ టవర్ చూపిస్తూ 6వ బాక్స్ అప్పటికే ఆవిడది పైన ఉంది, ఆయన చేతిలోనే ఉంది, అంత క్లియర్గా కనిపిస్తూ ఉంది. నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయి వీళ్ళు హడావిడి చూసి ఇదేంటి కొంపదీసి నేను రాంగా, ప్రోమోలో కూడా అంత గట్టిగా చెప్పాం, పోనీ ఆ రకంగా చూసిన సంజనయ్య ఫస్ట్ 6వ బాక్స్ పెట్టేసిందని. ఎపిసోడ్లో కూడా వీళ్ళు ఎంత చేస్తారంటే ఒక అన్యాయం వైపు స్టాండ్ తీసుకోగానే దివ్య కావచ్చు, తనూజ కావచ్చు, ఎవరు తీసుకున్నా రాంగే. ఒక 1% తగ్గింది. ఇక కళ్యాణ్ ఒక 1% ఇది పెరిగింది. ఖచ్చితంగా ఇదే స్వాగ్తో వెళ్ళిపోతే బెటరే. ఇప్పుడు ఎందుకంటే 6 ఈక్వల్గా ఉన్నాయి. నువ్వైతే ఏం చేస్తావంటే నేనైతే ఆయనకి ఇచ్చేస్తానంటే ఎట్లా ఇచ్చేస్తుంది? ఆ టవర్ చూసిన విధానం, కట్టిన విధానం కూడా చూడాలి కదా, ఉన్నదాట్లో ఎవరితో ఉంది బెటర్గా ఉందనేది. సో ఇచ్చేస్తానంటే ఫేవరిజం కనిపిస్తుంది. మిగతా సంచన మీద కోపమా, లేకపోతే కోపం అంటే కాదు, అంతకుముందే హింట్ కూడా ఇచ్చింది. థింక్ అని చెప్పి హింట్ కూడా ఇచ్చింది, ఆలోచించుకుని ఆడండి అని. మరి అలాంటి ఆమె ఎందుకు ఎట్లా చేసింది? ఇతని మీద ఫేవరిజమా? అక్కడ కూడా నువ్వైతే ఇచ్చేస్తా, నేనైతే ఇస్తానంటే పక్క పోయి ఆడుకునే మాదిరికి తీసి పడేశాడు. ఈ స్వాగ్ కొనసాగితే మంచిదే, నేనైతే ఇవ్వను అని చెప్పి. అయితే పవన్ కళ్యాణ్ ఎంత తొక్కాలని చూసినా నాగార్జున గారు ఫీడ్బ్యాక్ తీసుకుంటున్నాడని చెప్పినా సరే ఆ ఫీడ్బ్యాక్ ఎఫెక్ట్ అయితే ఉన్నట్లే ఉంది. ఇప్పుడు బయట చాలా వరకు చాలామందికి ఓట్స్తో బాట్స్తో గుద్దుకుంటూ పడేస్తున్నా సరే చాలా వెబ్సైట్స్లో మరీ అంత డిఫరెన్స్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉన్న తనూజకి, సెకండ్ ప్లేస్లో ఉన్న కళ్యాణ్కి లేదు. ఇదే వైబుతో ఇతను కొనసాగిస్తే, ఇదే స్వాగితే నేను ఆడతా, నేను ఉంటా, నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఉంటా, చేస్తాను, ఉబ్బురేని ఎక్కువ లేదని ఒక మెయింటైన్ చేశాడంటే డౌటే లేదు, దూసుకుపోతారు. ఎందుకంటే ఆవిడ సెలబ్రిటీగా ఫేమ్ ఉంది. బట్ ఇతడు అగ్ని పరీక్షతోనే మొదలైంది ఇతడి జర్నీ, ఇతడికి హైపు, ఇతడి మీద ఒక ఎక్స్పెక్టేషన్స్ అన్నీ. మధ్యలో డౌన్స్ వచ్చినా సరే అప్స్ అన్నీ వచ్చి పికప్ అయ్యాడు. ఇప్పటికీ ఇన్స్టాలో బాగా 1,00,000 దాటిపోయే సబ్స్క్రైబర్స్, ఫాలోవర్స్ మంచిగానే వచ్చినారు. ఆ స్థాయిలో అంటే ఒక కామనర్గా వచ్చి కేవలం ఈ షో స్టార్ట్ అయిన తర్వాత ఇంత ఫేమ్ వచ్చిందంటే పెద్ద విషయం అది. నేను లేటెస్ట్గా చోట్ల ఆయన ఇన్స్టా ఎంత ఫాలోవర్స్ ఉన్నారో ఆ మధ్యన చూసేటప్పటికి చాలా రోజుల క్రితమే చూసా. అప్పటికైతే 1 lakh దాటే ఉన్నారు. ప్రెజెంట్ ఎంత ఉన్నారో ఒకవేళ మీరు ఎవరైనా చూసుంటే ఒక కామెంట్ కూడా పెట్టండి. అయితే మెయిన్ ఏంటంటే ఆయన ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్, ఆర్మీ బ్యాక్గ్రౌండ్ ఏదాన్ని కూడా ఒక పాజిటివ్ వైబ్ వచ్చింది. ఎట్లాగైనా నీతిగా నిజాయితీగా ఆడతాను, నేను ఆన్సర్ చెప్పాలి, నేను సంచాలకుగా మీరు అరిచి గోల చేశారు, నేను ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం, మ్యానిపులేట్ చాలా కాన్ఫిడెంట్గా చెప్పాడు. అది మెచ్చుకోవాల్సింది.
అస్సలు కాంప్రమైజ్ కాలే, కర్రాఖండిగా చెప్పాడు. అటు నుంచి ఇద్దరు దివ్య అండ్ ఈ అమ్మాయి డీమోన్ అంతమంది శృతి కలిపినా సరే, ఫెయిర్ సంచాలకని ఎగతాళి చేసినా సరే నమ్మిందే చూసిందే చెప్పుడు, ఫెయిర్గా చెప్పుడు. ఇలాగే మెయింటైన్ చేస్తే ఇంకా గ్రాఫ్ పెరుగుద్ది. ఈ పెద్దగా డిఫరెన్స్ అయితే ప్రస్తుతానికి ఇద్దరికి లేదు. అట్లాగే సుమన్ శెట్టి ఒక 11% కొనసాగుతుంది. ఆయన సాఫ్ట్ నేచర్ నచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ ఇన్నోసెంట్ ఫేస్ అనిపిస్తుంది కదా, అది కూడా క్యూట్లు అని ఆ మధ్యన దివ్య అన్నట్టుగా ఆ క్యూట్లుగా నచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. మెయిన్ ఏంటంటే నెగిటివ్ లేదు, కన్నింగ్ స్ట్రాటజీ లేవు, ఎలాగైనా గెలిచేయాలన్న ఆత్రం లేదు. నేను టాస్క్లో కూడా ఎగ్జాంపుల్ నేను అడిగాను, నా పాయింట్ నేను పెట్టాను, నువ్వు చెప్పావు బ్రదర్ కళ్యాణ్కి, వదిలే మర్చిపో, ఇంకెందుకు అది లైట్ తీసుకో, ఎందుకు ఆలోచిస్తావు అని లాస్ట్లో వచ్చి చెప్పాడు. చూడండి, ఆ మెచ్యూరిటీ కనిపించింది, మిగతా వాళ్ళలో కనపడిన మెచ్యూరిటీ అయింది. ఓడిపోయి నాకే బాధ లేదని చెప్పాడు, చూసారా. అట్లా పైగా టాస్క్ కూడా ఏంటి, ఇతడు షార్ట్ అయినా సరే సంజనతో కంపేర్ చేసుకుంటే షార్ట్ మనిషి అయినా సరే 6 బాక్సులు పెట్టడం అనేది మంచిదే కదా. ఇప్పుడు అక్కడ కళ్యాణ్ అన్నట్టుగా అన్న గెలుపు ఓటమి ఏంది ఉందన్న, నీ ఎఫెక్ట్స్ చూస్తారన్నా, ఎలా ఆడేవన్నీ చూస్తారని అది కనిపించింది కదా. ట్రై అయితే చేశాడు కదా, అలాగని గోళ రచ్చ చేసేలేదు కదా. తర్వాత మెచ్యూరిటీగా వ్యవహరించాడు కదా, ఇవన్నీ కౌంట్ అయితే చూస్తూ ఉంటారు కదా. అట్లాగే 4th ప్లేస్లో సంజన ఉంటుంది, ఈవిడికి కూడా ఒక 11% ఉంది. నిన్న రీతు చౌదరితో ఆడిన టాస్క్లో ఫస్ట్ టాస్క్ అయితే బిస్కెట్ అయిపోయింది. ఇట్లా వంపేసి నేను ప్యానిక్ అయిపోయాను, పిక్నిక్ వెళ్ళిపోయాను, ఇవన్నీ కుదరవు కదా. కావాలని పంపేసింది. ఆ టాస్క్లో అందరూ బిస్కెట్ అయ్యారు, ఫౌల్ ఆడేశారు. ఎక్కువ ఫౌల్స్ నిఖిల్ చేసాడు 3, సంచాలకరాలుగా కన్ఫ్యూజ్ కిచిడి అయిపోయింది ఆవిడ. డీమోన్ కూడా దాట్సాడు. మెయిన్ ఆ బ్లూ లైన్ అంతా పరిగణలోకి తీసుకోకుండా బాల్స్ మెయిన్ అని తీసుకుంటే ఈ గొడవలు వచ్చేవి కాదు. ఇంకెవరు ఫిజికల్ ఎంత, ఎవరు స్ట్రెంత్ ఎంత తాడుపిడి తెచ్చుకున్నట్టు ఉండేది. అయితే సరే, ఇక మెయిన్ ఏంటంటే సంజనాలో 2వ టాస్క్ అయితే టవర్ టాస్క్ బాగా ఆడుకొచ్చింది. మెయిన్ ఏంది, ఫస్ట్లో వచ్చేటప్పుడు గుర్తుందా, నేను 10th వీక్ వరకు ఉంటే చాలు అనేవి ఉండేది. గత కొన్ని రోజుల నుంచి ఒక 7-8 వారం నుంచి టాప్ 5లో ఉండాలి, టాప్ 3లో ఉండాలి, ఈ కసి అయితే కనిపిస్తుంది. ఇప్పుడు చాలామందితో పోల్చుకుంటే, ఇప్పుడు రాము రాధుడు లేకపోతే హరీష్ ఇట్లాంటి వాళ్ళతో పోల్చుకుంటే, ఇప్పుడు చిన్న పిల్లలు వదిలేసి వచ్చినా సరే వాళ్ళు వెళ్ళిపోతాను గివప్ ఇచ్చేస్తే, ఈమె చిన్న పిల్లలు వదిలి వచ్చినా సరే ఫస్ట్ టార్గెట్ కంటే ఇంకా బెటర్గా ఆడాలి, ఇంకా బెటర్గా ఉండాలి, 10th వీక్ నుంచి 13th వీక్ ఉండాలి, టాప్ 5లో ఇట్లా టార్గెట్స్ గోల్స్ పెట్టుకుంటే తనకు తానే మోటివేట్ చేసుకున్నాడు. నచ్చింది చాలామంది. కానీ ఆవిడకి చేతన ఎంత ఆడుతుంది, స్పోర్ట్ స్పిరిట్ ఉంది, ట్రై చేస్తుంది మ్యాక్సిమం అని మాదిరిగా ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను సుమనం ఇందాక చెప్పినట్టుగా గెలిచావా ఓడేమన్నది కాదు, టాస్క్లో ఓడిపోతున్నా సరే ఎలా ఆడుతున్నది ఇంపార్టెంట్. ఈవిడ కూడా బాగానే ఉంది ప్రస్తుతానికి. ఇక 5వ ప్లేస్లో బర్నీ వచ్చాడు. కొద్దిగా ఇక్కడ నుంచి పొజిషన్స్ అప్స్ అండ్ డౌన్స్ మారుతూ ఉన్నాయి. ఇతడికి కూడా ఒక 1% పెరిగింది, 7 to 8% వచ్చాడు. మెయిన్ సింపతి వస్తుంది బర్నీ మీద. బయట కూడా గట్టిగానే పెద్దవాళ్ళందరూ కూడా పేర్లు ఎందుకులే కానీ పాజిటివ్గానే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తున్నారు, వర్కౌట్ అవుతుంది. పెద్దల ఆశీస్సులతోనే వెళ్ళాడు. వాళ్ళు కూడా నేను భరణి కోసమే చేస్తాను ప్రత్యక్షంగా పరోక్షంగా మాట సాయంతో ఓటు సాయపడేలాగా ఆయనకి సపోర్ట్ దొరుకుతుంది. అది కూడా అడ్వాంటేజ్ అవుతుంది. ఇక 6వ ప్లేస్లో డీమోన్ వచ్చాడు. పర్వాలే, నిన్న మొన్న కంటే కొద్దిగా బెటరే వచ్చాడు. ఈయనకున్న ప్రధానమైన అడ్డంకులు సంఖ్యలు ఏంటంటే, ఆ రీతు అనే సంఖ్యలను దాటి తెంచుకొని రాలేకపోతున్నాడు. అవి వదిలించుకున్న రోజు ఫ్రీ బర్డ్లుగా పైకి ఎగసిపోతాడు ఖచ్చితంగా. ఇప్పుడు మన భరణ ఒక మాట అన్నాడు, రీతు వల్ల డీమోన్ ఆట పాడవుతుందా, డీమోన్ వల్ల రీతు పాడవుతుందా అంటే ఇది ఎట్లా ఉందంటే, నాకు ఆయన అడిగిన విధానం చూస్తే కోడి ముందా గుడ్డు ముందంటే చెప్పలేం కదా, అట్లా ఉంది వీళ్ళిద్దరి సంగతి నిజంగా. అయితే ఒక విషయంలో మెచ్చుకోవాలి డీమోన్ని. ఇప్పుడు కామన్ మ్యాన్ కేటగిరీలో ఎంట్రీ ఇచ్చిన ఇతనికి ఇంత ఓటింగ్ ఈరోజు అంటే నిజంగా గ్రేటే. ఎందుకంటే ఆయన మీద కూడా నెగిటివ్ లేదు. అలా ఆయన పాజిటివ్ సింపతి పెరగాలన్నా పెరగట్లేదు. ఆ సంఖ్యల్లో వదిలించుకుంటే ట్రాక్ అనేది చాలా బెటర్గా ఉంటుంది. అయితే మన బంపర్ ఆఫర్ వచ్చినా వదులుకున్నాడు ఈయన. ఏమి రెబల్ అనేసి ఎవరిని అనుమానిస్తే ఇస్తున్నారంటే పాపం అందరూ కలిపి స్ట్రాటజీగా స్ట్రాంగ్ అని చెప్పి తెప్పించినప్పుడు రచ్చరంబోలే చేసేది, చెడుగుడు ఆడుకోవాలి, ఆర్గ్యుమెంట్ చేసి చించి చేట చేసి రచ్చ చేసి ఉంటే బాగుండేది. అయ్యో పాపం నిజమే కదా, ఫిజికల్గా గట్టిగా ఆడతాడు, ఏ టాస్క్లో తగ్గడు, వాళ్ళ టీంలో ఉంటే ఇతడే కదా ప్లస్ పాయింట్, అలాంటి వాడిని వాడుకొని ఇప్పుడేమో సోలోకి వచ్చేసరికి తీసి పడేస్తారని సింపతి ఆడియన్స్ కనెక్ట్ అయ్యే మాదిరిగా ఆర్గ్యుమెంట్స్ చేసి ఒక స్టాండ్ తీసుకుని తన కోసం తన స్టాండ్ తీసుకోకపోతే ఎట్లా అండి, నవ్వుకొని సైడ్ అయిపోయి. కానీ డీమోన్ పవన్ ఫ్యాన్స్ మీరేమంటారు చెప్పండి. మళ్ళీ మీరు డీమోన్ ఎప్పుడో అక్కడ అలాగన్నారు ఇక్కడ అలాగా ఎందుకు అంటాను చెప్పండి. ఇప్పుడు ఆయనకంటే నేను ఇక్కడ ఈ విషయంలో ఎక్కువ ఫీల్ అవుతాను. ఎందుకు అబ్బా రెబల్లా నువ్వు రెబల్ అయ్యాను పక్కన పెట్టేస్తే ఊరికి నవ్వుకొని వెళ్ళిపెడి తప్ప ఎందుకు స్టాండ్ తీసుకోలేదు, తీసుకుంటే ఎంత బాగుండేది. ఒక వాయిస్ రేజ్ చేసి ఉంటే, ఆర్గ్యుమెంట్ చేసి ఉంటే నిజమే కదా అని ఆలోచిస్తారు కదా. అదే ఆయన మైనస్.
అట్లాగే నెక్స్ట్ వన్ 7వ ప్లేస్లో దివ్య కొద్దిగా డౌన్ అయితే వచ్చింది, 7 నుంచి 6% వచ్చింది, తగ్గింది. నిన్న దెబ్బకు తగ్గింది, తగ్గుతుంది కూడా. ఇప్పుడు తనూజ అంటే సెలబ్రిటీ స్టేటస్లో వచ్చింది కనుక, ఫుల్ ఫేమ్తో వచ్చింది కనుక ఇలాంటి రాంగ్ స్టాండ్స్ తీసుకున్నా ఆవిడకి ఉన్న పలంగా పడిపోయిన డ్యామేజ్ ఉండదు, ఫరక్ ఏం పడదు. బట్ ఈవిడికి అట్లా కాదు కదా, కామనర్గా వచ్చి బొటాబొటీ ఓట్లతో అలా గట్టెక్కుంటూ దినదిన గండం నూరేళ్ళ ఆయుష్ను మాదిరిగా ప్రస్తుతానికి ఉన్న ఈవిడికి సంబంధం లేని దాంట్లో దూరిపోయి రాంగ్ సైడ్ స్టాండ్ తీసుకుని మళ్ళీ ఆవిడనాడితే ఆవిడే లాస్ట్లో ఏముంటుంది. కళ్యాణ్ తీసుకున్న డెసిషన్ రాంగ్ కాదు, కానీ ఈ సన్నాయి నొక్కులు ఏంటి, ట్రాన్స్పరెన్సీతో ఉండాలి కదా, ఓపెన్గా చెప్పాలి కదా. రాంగ్ కాదన్నప్పుడు గాలిలో బాణం వేసావా ఏంటి, ఇవన్నీ రాంగ్ కదా. అట్లాగే నెక్స్ట్ 8వ ప్లేస్లోకి రీతు చౌదరి వచ్చింది, 6% ఉంది. ఈ అమ్మాయి నిజంగా నేను సంచాలకగా కన్ఫ్యూజ్ అయిపోయింది, కిచిడీ చేసేసింది సంచాలకని. వాస్తవానికి ఈవిడికి ఫేమ్ ఎక్కువ ఉండాలి, సెలబ్రిటీ ఫేమ్తో వచ్చింది. ఏకంగా ఈవిడికి 1.5 మిలియన్ ఫాలోవర్స్ సోషల్ మీడియాలో ఉన్నారు. అంత ఫాలోయింగ్తో వచ్చిన ఆవిడ ఎక్కడో ఉండాలి. గత 4-5 సీజన్ల నుంచి వస్తుందని ఊరించింది. ఆ రేంజ్లో పబ్లిసిటీ జరిగింది. అలాంటి ఆమెకి ఇంత తక్కువ ఓటింగ్ అంటే పోనీ ఎఫర్ట్స్ చూస్తే వీళ్ళిద్దరూ చక్కగా ఆడతారు. ఆ ట్రాక్ ఒకటే వీళ్ళకి రోజు చెప్పుకున్నాం మనం, ఇదే పంచింది. మరి ఏం చేస్తాం, ఉన్న ఒక మైనస్ అది ఒకటే చెప్పాల్సి వస్తుంది. మరి ప్లస్లతో పాటు మైనస్లు కూడా చెప్పాలిగా. ఆ ట్రాక్ తప్పిపోయి ఉంటూ బాగుండేది. ఇక లాస్ట్ 9-10 ప్లేసుల్లో నిఖిల్ అండ్ గౌరవ్ ఉన్నారు. 9లో గౌరవ్ ఉంటే 10లో నిఖిల్ ఉన్నాడు. గౌరవ్ పర్వాలేదు, సేవ్ అయిపోయే ఛాన్స్ ఉంది. అతనికి లాంగ్వేజ్ రాపాలని తపన అయితే ఉంది, సంజనాకి వీళ్ళకి ఎట్లాగైతే ఉందో అతనికి కూడా ఉంది, ప్రయత్నం చేద్దామని. ఇంకొకరైతే డ్రిల్లింగ్ చేసేదానికి ఎక్కువగా టార్గెట్ చేసి 4 కలిపి ఒకే పాయింట్ చెప్పిన నిజమేనా, నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా అని కన్ఫ్యూజ్ అయిపోయాడు. లేదు, నాకు క్లారిటీ ఉంది, కాన్ఫిడెన్స్ ఉంది, మీరే నన్ను ఇది చేశారు అది చేశారని వాయిస్ రేజ్ చేస్తుంటే ఫిజికల్ టాస్క్ లేటు ఆడతాడు. అతను కాస్త కన్సర్న్ ఈ వారంలో వచ్చినట్టుంది ఆడియన్స్ నుంచి. ఇంకా గట్టిగా ఓపెన్ అయితే ప్రిన్స్ ఎవర్ స్థాయిలో ఎక్స్పెక్ట్ చేయలేంగానే పర్వాలేదు అనిపించింది ఈ వారం. నిఖిల్ అయితే కంప్లీట్గా 3వ ప్లేస్లో, గౌరవ్ 5 ఉంటే నిఖిల్ 3. నిన్న బాల్ టాస్ కూడా ఆడాల్సి వచ్చింది కాబట్టి అడిగారు, లేదంటే ఆడేవాడే కాదేమో, రంగంలో దిగేవాడే కాదేమో, అందువల్ల తక్కువగా ఉంది నామినేషన్ పాయింట్లు అవన్నీ చూసుకొని. మొన్న సుమన్ శెట్టితో ఓపెన్గా చెప్పాడు, ఆడియన్స్ ఏదో లేపుతారు తప్ప మీరంత ఆడింది లేదు స్మోకింగ్ తప్పని. కొద్దిగా మిగతా వాళ్ళు సుమన్ శెట్టికి వారం జాకీలు పెట్టి లేపుతుంటే మనం ఎందుకు అనవసరంగా అనుకుని ఆయన తోరేం అనట్లేదు. కానీ ఇతను ఒక మాట అయితే అందరికంటే బెటర్గా చెప్పినాడు, ఆడియన్స్ చాలా మందిలో ఉన్న ఫీలింగ్ ఆ ఒకటి తప్ప మిగతా అంతా మామూలుగా ఉంది. మరి మీకేమనిపించింది, మీ ఫేవరెట్ ఈ 10 మందిలో ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి, ఓటు వేయండి, అలాగే లైక్, సబ్స్క్రైబ్ జర్నలిస్ట్ సతీష్ న్యూస్ బోల్ ఛానల్స్ అయితే మర్చిపోకండి.